హాయ్ గైస్, వెల్కమ్ టు ఆటో న్యూస్ ఎపిసోడ్ 3. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి జేకే టైర్స్ నుంచి అన్నమాట. మన అన్ని కార్స్ లో టాప్ ఎండ్స్ లో టీపీఎంఎస్ అనే సిస్టమ్ ఉంటది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. దాని వల్ల యూజ్ ఏంటంటే టైర్ లో ఎంత ఎయిర్ ప్రెషర్ ఉంది, టెంపరేచర్ ఉంది, ఇలాంటివన్నీ మనం అయితే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏ కార్ లో అయినా సరే ఆ సిస్టమ్ లేకుండానే టైర్ లో ఎంత ఎయిర్ ఉంది, ఎంత టెంపరేచర్ ఉంది అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి టైర్స్ అయితే జేకే టైర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. సో దాంట్లో ఇన్బిల్ట్ ఒక సెన్సార్ అయితే ఇన్సర్ట్ చేస్తారు అనమాట టైర్ లో. దాని ద్వారా మీరు మొబైల్ అప్లికేషన్ లో అయితే ట్రాక్ చేయొచ్చు. దానికి ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారనమాట. సో టైర్ లో ఎయిర్ ఎంత ఉంది, ఎంత టెంపరేచర్ లో ఉంది, ఎక్కడైనా ఎయిర్ లీకేజ్ అవుతుందా, సో ఇలాంటివన్నీ కూడా డిటెక్ట్ చేసి మీకు యాప్ లో అయితే నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. ఈ టైర్స్ అన్ని జేకే టైర్స్ అవుట్లెట్స్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. 14 అండ్ 17 ఇంచ్ టైర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓలా నుంచి. మనందరికీ ఓలా స్కూటర్స్ ఐడియా ఉంది, కానీ ఓలా కార్స్ అయితే ఐడియా లేదు కదా. ఓలా స్కూటర్ సేల్స్ అయితే కంప్లీట్ గా డిక్లీన్ అయిపోయింది. వై బికాస్ వాటి గురించి ఒక నెగిటివ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చాయి అనమాట. అలాగే హోండా అండ్ టీవీఎస్ ఈవీ స్కూటర్స్ అయితే సేల్స్ అయితే చాలా పీక్ లెవెల్ లోకి వెళ్తున్నాయి అనమాట. ఇలాంటి టైంలో ఓలా అయితే ఒక డిసిషన్ తీసుకుంది. సో 4 వీల్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుదామని పేటెంట్ రైట్స్ కోసం అని అయితే అప్లై చేశారనమాట. సో ఒక రఫ్ డయాగ్రామ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది సేమ్ ఎంజీ కమెట్ లాగే ఉందన్నమాట. కాకపోతే దీంట్లో 4 డోర్ ఆప్షన్ తో అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో చూడాలి, దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్యూచర్ ఒక 2-3 ఇయర్స్ లో అయితే ఓలా నుంచి కార్స్ కూడా రాబోతాయి అనమాట. సో మీరు ఒకసారి ఓలా కంపెనీ గురించి, వాళ్ళ ఒక స్టాండర్డ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టొయోటా నుంచి అనమాట. టొయోటా ఐలెక్స్ వెహికల్ మనందరికీ తెలిసిందే. దాని 9th ఎడిషన్ అయితే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేశారు. సో ఇంత ముందు ఇది ఓన్లీ డీజిల్ వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉందన్నమాట. ఇప్పుడైతే పెట్రోల్, డీజిల్ అండ్ ఈవీ లో కూడా అయితే లాంచ్ చేశారనమాట. ఈ 9th జనరేషన్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసిన విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంటీరియర్స్ లో కూడా చాలా డిఫరెన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఈవీని అయితే తీసుకొని వచ్చారనమాట పికప్ లో. సో ఈ హైలైట్స్ వెహికల్ లో 59.2 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో ఇది 2 మోటార్స్ లో వస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్. ఫ్రంట్ వచ్చేసి 203 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే, రేర్ మోటార్ వచ్చేసి 259 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీని యావరేజ్ రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు. సో ఇంకా ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. పెట్రోల్ ఇంజన్స్ అండ్ డీజిల్ ఇంజన్స్ లో అయితే ఎలాంటి చేంజ్ జరగలేదు అనమాట. 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 2.8 లీటర్ ఆఫ్ డీజిల్ ఇంజన్ అయితే అలాగే ఉంచేశారు. మీరు ఫ్యూ డేస్ నుంచి ఆన్లైన్ లో కూడా ఆక్టేవియా రీల్స్ గానీ, వీడియోస్ గానీ చూస్తూ ఉంటారనమాట. సో అదేంటంటే మన ఇండియాలో ఒక 100 యూనిట్స్ అయితే వాళ్ళు సెల్ చేయడానికి బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆ 100 కూడా బుకింగ్ అయిపోయి కొన్ని డెలివరీ కూడా అయిపోయాయి అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ 2025 లో ఓన్లీ 100 వెహికల్స్ రిలీజ్ చేశారు. ఇంకా చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. స్కోడా యాక్టివాకి క్రేజ్ అయితే చాలా ఉందన్నమాట. సో 350 బుకింగ్స్ అయితే తీసుకున్నారు. అవి కూడా తీసుకోలేదు ఇంకా. 2026 లో అయితే ఆ బుకింగ్స్ ఓపెన్ చేస్తారంట. సో వాళ్ళకి ఒక 2005 యూనిట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలని ఒక రూల్ అయితే ఉందన్నమాట. సో దానికి తగ్గట్టుగా బుకింగ్స్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారనమాట. సో ఫ్యూచర్ లో ఎక్కువ కార్స్ సెల్ చేయడానికి ట్రై చేస్తామని అయితే సో ద డైరెక్టర్ ఆఫ్ ఇండియన్స్ కూడా అయితే చెప్పారనమాట. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 45 to 50 lakhs మధ్యలో అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విన్ఫాస్ట్ నుంచి అనమాట. సో విన్ఫాస్ట్ అనేది ఒక ఆటోమొబైల్ కంపెనీ. కంప్లీట్ గా ఓన్లీ ఈవీ వెహికల్స్ వాళ్ళు సెల్ చేస్తారనమాట. ఫ్యూ మంత్స్ బ్యాక్ చెన్నైలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ 2-3 షోరూమ్స్ కూడా లాంచ్ చేశారు. ఎంపీవీ వెహికల్ ఈవీని అయితే మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయిపోతున్నారు. అది 7 సీటర్ది. సో అది కనుక రిలీజ్ అవుతే BYD EMAX 7, కియా కరెన్స్ ఈవీకి అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది వియట్నాం లో 25 lakhs ఆఫ్ ప్రైస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే ట్రయల్ రన్స్ రన్ అవుతున్నాయి మన ఇండియాలో. సో ఇలాగే మరెన్నో కార్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చారీ మోటార్స్.